హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తి. కాంగ్రెస్ మాజీ ఎంపీ అరసు కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి తన హామీలు అమలు చేయటంలో సూపర్ సిక్స్ అమలు చేయటంలో ఫెయిల్ అయింది అనేటువంటిది ఒక అవగాహన రావటమే కాకుండా జగన్ చూసి చంద్రబాబు నేర్చుకోవాలని ఘాటైన కామెంట్స్ చేశారు. నిజానికి జగన్ చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సింది ఏంటి అసలు? ఇదే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే కార్తిక్. సార్ అరసు కుమార్ సరే కాంగ్రెస్ నాయకుడు కాబట్టి కూటమిని విమర్శిస్తాడు, సూపర్ సిక్స్ అమలు చేయలేదంటాడు, ప్రజల తరపున అమలు చేయాలని డిమాండ్ చేస్తాడు, అంతవరకు ఓకే. కానీ ఆ టైంలో ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. జగన్ చూసి చంద్రబాబు నేర్చుకోవాలి అని. ఏం నేర్చుకోవాలంటారు? ఇక్కడ కార్తీక్, హర్షకుమార్ గారికి వైసీపీ పార్టీలోకి చేరడానికి డోర్లు ఓపెన్ అయ్యాయి. ఈరోజు రేపు ఆయన వైసీపీ పార్టీలో చేరబోతున్నాడు ఓకే ఓకే త్వరలో. గత కొద్ది రోజుల క్రితము వైఎస్కు సంబంధించిన దగ్గరి బంధువులు కూడా ఆయన ఇంటికి వెళ్ళేసి వచ్చారు. మాటామంతి జరిగింది. ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఈయన ఒకసారి గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో అది కూడా చెప్తే బాగుండేది. సిపిఎస్ రద్దు ఎక్కడ పోయింది? మద్యపాన నిషేధం ఎక్కడ పోయింది? అట్లా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు ఉన్నాయి కదా. పబ్లిక్ చివరిలో పీజీ రిమాండ్ మొత్తం పెండింగ్ పెట్టిపోయాడు, పెట్టిపోయాడు. ఇంకా చెప్పుకుంటే 10 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయాడు. అవును, అది కూడా మాట్లాడండి హర్షకుమార్ గారు. అది కూడా ఆ 10 లక్షల కోట్లు కూడా అప్పీసరే సార్, కార్పొరేషన్ కాక. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు ఏం నేర్చుకోవాలని ఈయన చెబుతున్నాడంటే, ఈయన మాటలను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, అధికారంలోకి ఎలా రావాలి, నెక్స్ట్ భూ కబ్జాలు ఎలా చేయాలి, లిక్కర్లో సొంతంగా లిక్కర్ తయారు చేసి అమ్మి ఆ డబ్బులను క్యాష్ రూపంలో తీసుకొని ఎక్కడికి తరలించాలి, నెక్స్ట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే గనక ఈ మన మైనింగ్కు సంబంధించిన మైనింగ్ లైసెన్సులు ఎలా పొందాలి, ప్రభుత్వ భూములను ఎలా చెరబట్టాలి, ప్యాలెస్లు ఎలా కట్టుకోవాలి, 10 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ 10 లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు మిగిలించుకోవాలి, కొండను దవ్వేసి ప్యాలెస్ ఎలా కట్టాలి, ఇవన్నీ కొండను దవ్వేసి ప్యాలెస్ ఎలా కట్టాలి అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవాలి. బాబాయిల్ని ఎట్లా మర్డర్ చేయించాలి, కుటుంబాన్ని ఎట్ట రోడ్డు మీద నెట్టాలి, చెల్లెలకి ఏ విధంగా ద్రోహం చేయాలి, తల్లిని ఇంట్లో నుంచి ఎట్ట పంపించాలి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇదే హర్షకుమార్ గారు కోడికత్తి శ్రీను వెంట మొన్న తిరిగాడు కదా. ఇదే కోడికత్తి శ్రీనుకు సంబంధించి కోర్టుకు హాజరు కాకుండా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి తప్పించుకొని తిరుగుతుంటే, ఏం హర్షకుమార్ గారు మీరు అడగలేరా, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి శ్రీనికి పోయేసి కోర్టుకు వెళ్ళి హాజరై సాక్ష్యం చెప్పుపోయాని ఎందుకు చెప్పలేకున్నారు? అవును, తాడేపల్లి ప్యాలెస్ నుంచి 1 కిలోమీటర్ కోర్టు, ఎందుకు చెప్పలేకున్నారు? అది కూడా ప్రశ్నించాలి హర్షకుమార్ గారు. ఇక్కడ గత 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసాన్ని దేంతో పోల్చొచ్చంటే, మనము ఒక గాజా ఇజ్రాయిల్ యుద్ధం చూసామా, అంతకుముందు యుక్రెయిన్ యుద్ధం చూసామా, యుద్ధాలు. అవును, ఆ యుద్ధాలలో ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు ఎంతైతే విధ్వంసానికి గురైనాయో అంతటి విధ్వంసం గత 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. పెద్ద వినాశనాలు కదా సార్ అవి. అవును, దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. మళ్ళీ చంద్రబాబు దాన్ని పునర్నిర్మించుకోవాలి. ఒక ఇంటి పెద్ద, ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో మనమంతా పిల్లలం అనుకుందాం, పిల్లలం అంటే ప్రజలం. మన ఇంటిని ఒక దుష్టశక్తి వచ్చి కూల్చేసింది, ధ్వంసమైపోయింది ఇళ్ళంతా. ఇంటి పెద్ద ఆ ఇంటిని పునర్నిర్మించి ఆ ప్రజలకు ఆహారము, నీళ్లు, వసతి ఏర్పాటు చేయడానికి ఇల్లు కట్టాలి కదా. ఇప్పుడు అదే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. తన పిల్లల్లాంటి ఇండ్లు విధ్వంసం చేస్తే తన పిల్లల్లాంటి ప్రజల కోసం ఆ ఇంటిని పునర్నిర్మాణం చేయాలి మళ్ళీ. అది ఒక్కరోజు జరిగేది కాదు కదా. 5 సంవత్సరాల పాటు విధ్వంసం చేశారే.
5 సంవత్సరాల పాటు దాన్ని ఒక్క రోజులో మనం కట్టలేం కదా. అవును. నిదానంగా ఒకటొకటి చేసుకుంటూ రావాలి. ఈ క్రమంలో కొన్ని స్కీమ్స్ అలౌ చేసి స్టార్ట్ చేశారు, కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంది, దానికి డేట్స్ ఇచ్చారు. ఇప్పటికీ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు, ఉచిత గ్యాస్ స్టార్ట్ చేశారు, తర్వాత అమ్మకు వందనం స్టార్ట్ చేస్తామని చెప్పారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు చేస్తామని చెప్పారు. అంటే వీళ్ళు ఏంటంటే ఉగాదికి ఉచిత బస్ ప్రయాణం స్టార్ట్ చేస్తామన్నారు. మొన్న నీతి ఆయోగ్ సంబంధించిన లెక్కలన్నీ వచ్చాయి. అవును. ఆ లెక్కల్లో ఎవరిది తప్పు? గత ప్రభుత్వానికే కదా. అవును. అసలు మీరు ప్రభుత్వం వచ్చి వీళ్ళు సర్దుకోవడానికే 6 నెలలు సమయం పడుతుంది. ఉన్న మనకు వచ్చే డబ్బుల్లో, మన స్టేట్కి వచ్చే డబ్బుల్లో మనం ఫస్ట్ చూడాల్సింది పింఛన్లు చూసుకోవాలి. అవును. వృద్ధాప్య పింఛన్లు, ఈ పింఛన్ల వ్యవస్థ అంతా అది వాళ్ళకి అవసరం. ఆ డబ్బులు ముందు వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మిగతా వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కాకపోయినా రేపైనా ఇవ్వచ్చు వాళ్ళకు. వాళ్ళు కంఫర్ట్గా వాళ్ళ జీవనం జరుగుతుంటుంది. ఈ ఉద్దేశంతో 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిపోతే ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయాలా? చెప్పండి. హర్ష కుమార్ గారు చెప్తే మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయాలండి, అప్పు చేసి ప్రజలకంతా డబ్బులు ఇవ్వాలండి అంటే అదే పని చేస్తారు. మీరు అదే డిమాండ్ చేయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చీటింగ్ చేశాడు ఓట్లు వేయించుకొని అని హర్ష కుమార్ చెప్పినప్పుడు, గత 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి కూడా హామీలు ఇచ్చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాడు కదా, అతని మీద కూడా చీటింగ్ కేసు నమోదు చేయాలి కదా. అదెందుకు మాట్లాడరు హర్ష కుమార్ గారు? మాట్లాడాలి కదా. మీరు ఒక ఎంపీగా ఉన్నారు, పెద్ద మనిషిగా ఉన్నారు. అంతకుముందు 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డిని మీరు ఏమని విమర్శించారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంచోడయ్యాడు, జగన్మోహన్ రెడ్డి చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలంట. ఇక్కడ కార్తీక్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తక్కువ అంచనా వేయొద్దు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తక్కువ అంచనా వేయొద్దు. అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు ఎప్పుడు ఏం చేయాలి, నిధులు ఎక్కడి నుంచి రాబట్టాలి, మనీ జనరేషన్ ఎలా చేయాలనేది ఆయనకు తెలిసినంతగా వీళ్లకు తెలియదు. వీళ్ళు పేపర్లలో, టీవీలలో కెమెరాలు ఆన్ చేసుకొని ఏదో మాట్లాడేస్తే నోటికి వచ్చింది మాట్లాడి వీడియోలు రిలీజ్ చేస్తారు తప్పితే నిరంతరము రేపు నెల ఈ పని ఉందంటే ఈ నెల ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, పెట్టుబడులు ఏదో తీసుకురావాలి, మనకి ఏమొస్తుంది, మనము సంపదను ఎట్లా సృష్టించుకోవాలి. 6 నెలల్లో సంపద సృష్టించేస్తారండి. మీరు 5 సంవత్సరాలు విధ్వంసం చేస్తే 6 నెలల్లో సంపద సృష్టించేస్తారా? ఈ రోజు వరకు పెట్టుబడుల కోసం మొన్నటి వరకు దావోస్కి వెళ్ళొచ్చారు కదా. కొన్ని ఎంఓయూలు జరిగాయి, వాళ్ళంతా రావాలి. ఇవన్నీ వ్యవహారం ఉంది. ఆయనకు అనుభవం ఉంది. హర్ష కుమార్ గారికి ఎంపీగా చేశాడు ఆయన. అటువంటిది ఆయన జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోమని కూడా ఆయన చెప్పే ఇది వచ్చాడంటే నిజంగా ఒకసారి చూస్తే ఆయన, ఒకవేళ మీరు రాజకీయంగా ఏదన్నా మీరు వైసీపీ పార్టీలో చేరుతారంటే కనుక చేరండి. అవును. ఆ చేరికకు కోసము మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందేదానికి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ చంద్రబాబును నేర్చుకోమని చెప్పడము అది ఎంతవరకు అది ఎవరన్నా చూస్తే నవ్వుతారా విషయం హర్ష కుమార్ గారు? అవును. అవును. జగన్మోహన్ రెడ్డిని చూసి ఏం నేర్చుకోవాలి చంద్రబాబు గారు? ఇది మనం ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు అంత ఆషామాషిగా లేదు. ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం 24 గంటలు కష్టపడుతున్నారు. సార్ ఇంకొకటి కూడా ఇక్కడ కీలకమైన వాక్యం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం 5 సంవత్సరాలు మాత్రమే, బాబు గారు 4వ సీఎం. ఈయన పోయి ఆయన దగ్గర నేర్చుకునేది అసలు అదే అంటే అదే మెహర్బానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా నువ్వు బాగా మాట్లాడావన్నా ఎట్లా వైసీపీలోకి వెళ్తున్నాడు కదా, పోయినప్పుడు మంచి పదవి ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలహీనత అతనికి తెలుసు హర్ష కుమార్ గారికి. జగన్మోహన్ రెడ్డి బలహీనత అంటే గత 5 సంవత్సరాలు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే బండ బూతులు తిట్టారో వాళ్ళకి ప్రమోషన్స్, పార్టీ పదవులు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు తిట్టే వాళ్ళేం లేరా? తిట్టే వాళ్ళు లేరు, అంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు హర్ష కుమార్ గారు కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు ఆయన తిడితేనే ఆయనకు వాల్యూ. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే, తిడితేనో అక్కడ హర్ష కుమార్ గారికి విలువ వస్తుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారంటారా? స్క్రిప్ట్ పంపించడం, చదవటం అనేది స్టార్ట్ చేశాడంటారా? అందరూ స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు.
అన్ని ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, సోషల్ హైదరాబాద్ మీడియాలోకి వస్తున్నారు, హైదరాబాద్ కేంద్రంగా 50 యూట్యూబ్ ఛానల్ రాబోతున్నాయంట. యూట్యూబ్ ఛానళ్ళు రాబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి జగనన్న 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 అని చెప్పడానికి ఆయన రోజు జగనన్నే ఉంటారు ఇంకా యూట్యూబ్ ఛానల్స్లో. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ హర్ష కుమార్ గారు మాట్లాడేటప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు ఏం చేశాడు, ఈ రెండు కంపేర్ చేసి మాట్లాడింటే బాగుండేది. కానీ మీలాంటి రాజకీయ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసుకొని నేర్చుకోమని చంద్రబాబు నాయుడికి మీరు సలహా ఇస్తున్నారంటే ఎంత దుర్మార్గం. చంద్రబాబు నాయుడిని చీటింగ్ కేసు పెట్టి లోపలేయాలంట. మరి అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేయాలి, ఫస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని, అంతే కదా. అలాంటప్పుడు గత ప్రభుత్వంలో నువ్వు హామీలు ఇచ్చి తప్పించుకుపోయావు కదా, వాటికి ఫస్ట్ చీటింగ్ కేసు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి వేయాలి ఫస్ట్. తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి వేయించండి, తర్వాత చంద్రబాబు నాయుడిని అడిగినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే మోసం చేయలా. అవును, గవర్నమెంట్ ఫామ్ అయింది, వాళ్ళు సెట్ అయ్యేసరికి 6 నెలల సమయం చాలా క్లియర్ గా కూడా చెప్పారు. 1 by 1 ఇచ్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మనకు ఖజానాలో పెట్టిపోయింది 0, ఏం లేదు. అవును, పెండింగ్ పెట్టిపోయారు. పీజీ రిమర్స్ బకాయిలు, కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్స్ అయితే హర్ష కుమార్ చెప్పాలి, మీరు ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ కోట్లన్నీ బిల్స్, అది మాట్లాడండి. పాపం వైసీపీలో పాపం మనదే గవర్నమెంట్ అనుకున్న రెడ్డిస్ అయితే నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, మా బిల్ అన్ని పెండింగ్. రెడ్లు అయిపోయింది పాపం, కొంతమంది చచ్చిపోయారు తెలుసా. అవును, రెడ్ల ఆస్తులే కొట్టేశారండి వీళ్ళు. ఇంకో విషయం ఆశ్చర్యకరం అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రెడ్ల ఆస్తులనే రెడ్లు గుంజుకుపోయారు. అంటే బలహీనమైన రెడ్లు ఉంటారు కదా, కొంత పేదోళ్ళు, కొంచెం ఫైట్ చేయలేని వాళ్ళు, వాళ్ళ ఆస్తులు ఈ అంతో ఇంత డబ్బులున్న అధికారం ఉన్న రెడ్లు ఉంటారు కదా, వాళ్ళ ఆస్తులు కూడా గుంజుకుపోయారు. గవర్నమెంట్ వెళ్ళి సపోర్ట్ చేసిందా సార్? సపోర్ట్ చేసి వాళ్ళకి డబ్బు ఉన్నోటి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి రెడ్లను నేనే ఎంతో మందిని చూసా. హైకోర్టు చుట్టూ పోయి పిటిషన్లు వేసుకున్న రెడ్లు ఉన్నారు. ఎవరు పెద్దిరెడ్డి అంటోళ్ళు పెద్ద రెడ్లు బలహీన ఎవరైతే రెడ్లు ఉంటారో ఆ బలహీనంగా ఉన్న రెడ్లను వాళ్ళ ఆస్తులను కూడా గుంజుకున్నారు, రెడ్లు కబ్జాలు చేశారు. ఇంకా దాని గురించి కూడా మాట్లాడాలి కదా. కాబట్టి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకునేంత స్థాయిలో చంద్రబాబు గారు లేరు. చంద్రబాబు గారిని తక్కువ అంచనా అయ్యింది. నేను మొన్ననే ఎలక్షన్స్ తెలిసింది కదా మీకు, మొన్న ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డికి ఏం తెలిసింది, రిజల్ట్స్ రాక ముందు వరకు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైనాట్ 175 అన్నాడు, వైనాట్ 175 అన్నాడు, మళ్ళా మనకు 150 అన్నారు, మళ్ళీ లాస్ట్ కు ఒక్క ఎమ్మెల్యే సీట్ తోనే నాకు గెలుపు మంది అన్నారు. చంద్రబాబు దెబ్బ ఎలాంటిదో మొన్న ఎన్నికల్లో తెలిసింది కదా మీకు. సార్ ఇంకొక నేను నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు గారు. ఇంకోటి కూడా, ఇప్పుడు వైసీపీ అధికారం పోయి 6 నెలలు అయిందో లేదో తెలియదు. నెంబర్ 2 ఆ పార్టీలో విజయసాయి రెడ్డితో సహా, బాలనేనితో సహా దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులతో సహా రాజీనామా అయిపోతున్నారు. ఇక్కడ హర్ష కుమార్ గారు కూడా మీరంతా ఎందుకు వైసీపీ పార్టీ నుంచి పోతున్నారు, జగన్మోహన్ రెడ్డి చూసి వాళ్ళ పార్టీ వాళ్ళు నేర్చుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి చూసి చంద్రబాబు నేర్చుకోవాలనా? కూటమి నేర్చుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలిసే వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. కానీ ఒకటి మాత్రం నేర్చుకోవాలనేది బయట చాలా టాక్ సార్, మీలాంటి వాళ్ళు చెప్పాలి. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఏం నేర్చుకోవాలంటే, నాయకుడు అంటే ఎలా ఉండకూడదు, నాయకుడు అంటే ఏం చేయకూడదు, పరిపాలన అంటే ఎలా ఉండకూడదు, పరిపాలన అంటే ఎలా ఉండకూడదు, నాయకుడు అంటే ఎలా ఉండకూడదు, ప్రభుత్వాన్ని ఎలా నడపకూడదు అని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చూసి మనం నేర్చుకోవచ్చు. మేబీ ఆ ఉద్దేశమేనేమో హర్ష కుమార్ గారు చెప్పింది. హర్ష కుమార్ గారు కనీసం ఆయనకు మినిమం ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. ఒకటి వీడియో రిలీజ్ చేస్తున్నాము, ఏదో భూకంపం వచ్చినట్టు అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, ఆయన ఇమ్మీడియట్గా చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలట. మరి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి ఈ కేసులే కాదు, ఇంకెన్నో కేసులు ఉన్నాయి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలా అది కూడా చెప్పింటే బాగుండేది హర్ష కుమార్ గారు. ఏదేమైనా హర్ష కుమార్ గారికి ఏంటంటే చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయద్దు. ఇంకోటి, చంద్రబాబు పాలనని తక్కువ అంచనా వేయద్దు, కూటమి ప్లానింగ్ని తక్కువ అంచనా వేయద్దు. రాబోయే భవిష్యత్తులో కూడా వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయడానికి ప్రయత్నించినా
కూటమి ప్రభుత్వం కూడా అన్ని గమనిస్తా ఉంది. రోజు ముగ్గురు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటూ ఉంటారు. బాబు గారు ఈ పట్టించుకోరు మీరు. ముగ్గురు, లోకేష్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రోజు సోషల్ మీడియాలో వచ్చేటన్ని వింటుంటారు. చూసి ముగ్గురు కూర్చొని ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటుంటారు. అది పరిస్థితి. కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఏమి మీరు మా హర్ష కుమార్ గారు, దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని చెడగొట్టద్దండి. మీరు జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోమని చెప్పొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నాడు అనుకోండి చంద్రబాబు గారు, పాపం ఆయన్ను వదిలేయండి, చంద్రబాబు నాయుడు గారిని చెడగొట్టద్దని హర్ష కుమార్ గారు అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.